ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు అమలు చేయాలని సీఎం చంద్రబాబుని కోరుతానన్నారు బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య. దేశవ్యాప్తంగా బీసీ సంఘాలను ఏకం చేసి భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రధాని మోదీని ఆహ్వానిస్తామన్నారు. బీసీలకు న్యాయం చేయాలని కోరుతామన్నారు. బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య వ్యాఖ్యలపై పూర్తి సమాచారం మా టీవీ9 కరెస్పాండెంట్ శ్రీధర్ వివరిస్తారు. బీసీలకు న్యాయం జరిగే వరకు బీసీ సంఘాల పోరాటం ఉధృతం చేస్తామని ఎంపీ ఆర్ కృష్ణయ్య అంటున్నారు. విజయవాడలో జరిగినటువంటి బీసీ సంఘ సమావేశానికి ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు తెలంగాణలో మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు మీకు రిజర్వేషన్లు అమలు చేశాకనే వెళ్ళాలి. 34% రిజర్వేషన్లు ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టాలి, అమలు చేయాలి. జనాభా లెక్కలను కేంద్ర ప్రభుత్వం తీస్తుంది, అదొక చరిత్ర. ఆ లెక్కలు తీసిన తర్వాత జనాభా లెక్కల ప్రకారం మా వాటా మాకు ఇవ్వు. మేమందరం భారతమాత బిడ్డలం. తొందర లోపల 5 లక్షల మందితోటి ప్రధానమంత్రి పిలిపించి భారీ బహిరంగ సభ పెట్టి ఆయనకు బీసీల డిమాండ్ అని కూడా విజ్ఞప్తి చేస్తాం. త్వరలోపలనే అన్ని రాష్ట్రాల బీసీ సంఘాలను పిలిపించి జాయింట్ యాక్షన్ కమిటీ చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకుంటాం. మన తెలంగాణ బంద్ జరిగిన భవిష్యత్తులో భారత్ బంద్ జరుగుతుంది. భారత్ బీసీ బంద్, బీసీల సత్తా చూపెడతాం. బీజేపీ పార్టీ బీసీల పార్టీ, ఎందుకంటే బీజేపీ పార్టీ బీసీని 3 సార్లు ప్రధానమంత్రి పదవి ఇచ్చేది, ఉపరాష్ట్రపతి బీసీలకు ఇచ్చేది, రాష్ట్రపతి ఒక గిరిజన మహిళలకు ఇచ్చేది, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక బీసీకి ఒక దళితుడికి ఇచ్చింది. మొత్తం ఉన్నతమైన రాజ్యాంగ పదవులన్నీ బీసీలకే ఇస్తున్నాం. కాబట్టి బీసీలకు న్యాయం జరుగుతుంది. ఇచ్చేవా అడిగేటోనే అన్నం పెడతారు. బీజేపీ అయితేనే ఇస్తుంది, వేరే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితేనే బీసీలకు న్యాయం జరుగుతుంది. అంటే బీసీల బిల్లుకు సంబంధించి కానీ బీసీలకు న్యాయం జరగాలని కానీ ఇటు చంద్రబాబు నాయుడుని కలిసి ఇటు సమస్యలను విన్నవించే అవకాశం ఉందా? చంద్రబాబును త్వరలోపల కలిసి 34% రిజర్వేషన్లు, చట్టసభలో 50% రిజర్వేషన్లు సాధించడానికి, ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకోవడానికి చంద్రబాబుని నాయకత్వం వహించాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే తెలంగాణలో చూసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలకు మీరు అనుకున్నట్టు 42% రిజర్వేషన్లు ఇవ్వకుండానే ఎన్నికలకు వెళ్ళారు. అంటే అది ఆ ఫండు ఏదైతే 3000 కోట్ల ఫండు ల్యాప్స్ అవుతుందని పోయిర్రు. కానీ అక్కడ జనరల్ సీట్లలో కూడా 50% బీసీలు వచ్చారు, ముఖం మీద కొట్టారు. ఇప్పుడు లోకల్ బాడీ ఎంపీటీసీ జడ్పీటీసీ పార్టీ సింబల్ మీద పోతాయి. ఖచ్చితంగా 42% తోటి పోవాలి, లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. దేశవ్యాప్తంగా బీసీ సంఘాలను ఏకం చేసి మోడీని పిలిచి ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని ఎంపీ ఆర్ కృష్ణయ్య అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో శ్రీధర్, టీవీ9 విజయవాడ.